నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తల్లికి వందనం పథకం అర్హత ఉండి నగదు జమ కాని వారు ఎన్బిఎం పోర్టల్ ద్వారా సమస్య పరిష్కరించుకోండి. ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి. స్వచ్ఛంద రక్తదాతల సేవా నిరతి అభినందనీయం. బ్లడ్ బ్యాంక్ మేనేజర్ జి రాధాబాయ్. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అనుసరించి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా 67 లక్షల మంది లబ్ధిదారులకు 10,000 కోట్ల రూపాయల నిధులు తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. తెనాలి బోస్ రోడ్లోని కూటమి పార్టీల కార్యాలయంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా ముఖంగా పలు అంశాలను పంచుకున్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు రాష్ట్రాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. గతంలో మాదిరిగా ఎటువంటి సభలు ఆర్భాటాలు లేకుండా తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాల చదివే విద్యార్థులు మధ్యలోనే చదువు నిలిపివేసే పరిస్థితిని అధిగమించే విధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. గతంలో కంటే తల్లుల ఖాతాల్లో 3,000 కోట్ల రూపాయలు అదనంగా జమ చేయడం జరిగిందని అన్నారు. ఎన్నికల ముందు కూటమి నాయకత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, పథకాల అమలు విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూపర్ 6లో మనం ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే తపన మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఆలోచించి రూపొందించిన ఆ ఎన్నికల ముందు చేసిన ప్రణాళిక ఈరోజు రెండోది ప్రధానంగా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకురాగలిగాం. దీపావళి రోజున సూపర్ 6లో భాగంగా మొట్టమొదటిది ఉచిత గ్యాస్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1 కోటి మందికి వాళ్ళ గృహాలకు 3 సిలిండర్లు చొప్పున కార్యక్రమం ప్రారంభించి మొదటి విడతలో 97 లక్షలు, ఈ రెండో విడతలో ప్రస్తుతం జరుగుతున్న ఈ కార్యక్రమంలో కూడా ఇప్పటికే దాదాపు 95 లక్షల మంది బుకింగ్స్ చేసుకుని ఉపయోగించుకున్నారు. తల్లికి వందనం ద్వారా 67,27,000 మంది విద్యార్థులకు ఒకేసారి 10,191 కోట్ల రూపాయలు జమ చేయడం అనేది ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం. ఇందులో మీ అందరికీ బాగా తెలుసు, 15,000 రూపాయల్లో 13,000 రూపాయలు తల్లుల ఖాతాలోకి, 2,000 రూపాయలు పాఠశాల మరియు అక్కడ బిడ్డలకి మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఉపయోగించుకోవడానికి కోసం ఈ కార్యక్రమం రూపొందించాం. 24,65,000 మందికి అదనంగా ఈసారి తల్లికి వందనం ద్వారా మనం విద్యార్థులకు, తల్లులకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది సుమారు 3,265 కోట్ల రూపాయలు అదనంగా భారమైనా కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. గత ప్రభుత్వం ప్రతి సందర్భంలో కుటుంబానికి ఒక బిడ్డకే ఇచ్చేది, కానీ ఇచ్చిన మాట మేరకు కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా వాళ్ళకి ఈ కార్యక్రమం ద్వారా, ఈ పథకం ద్వారా నిధులు వర్తిస్తాయనేది చాలా స్పష్టంగా అప్పుడు చెప్పాం. ఎందుకంటే రేపటి రోజున అద్భుతంగా వీళ్ళు పనిచేసుకునే పరిస్థితి తీసుకురావాలంటే వీళ్ళకి చక్కటి విద్య అవసరం. విద్యా హక్కు చట్టం తీసుకొచ్చాం, కానీ ఎటువంటి కారణాల వల్ల వీళ్ళు పాఠశాలకు రాలేకపోతున్నారనే దానిపైన అధ్యయనం చేసుకున్నప్పుడు ప్రధానమైన కారణం ఆర్థిక ఇబ్బందులు. సో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు, బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, తల్లులు కూడా ప్రోత్సహించే విధంగా వాళ్ళ పిల్లల్ని చదివించాలి, పాఠశాలకు పంపించాలి, డ్రాప్అవుట్స్ ఉండకూడదు, అటెండెన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలనే ఆలోచనతో ఈ ఖాతా, ఈ డబ్బంతా కూడా, ఈ నగదు తల్లుల ఖాతాలోకే జమ చేయడం జరిగింది. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి హడావుడి లేకుండా. మీరు గతంలో చూశారు ఏ విధంగా మీటింగ్లు పెట్టి, ముద్దులు పెట్టి, బటన్లు నొక్కి అవన్నీ మానుకొని చాలా డైరెక్ట్గా, సింపుల్గా వాళ్ళ ఖాతాలోకి ఇచ్చిన మాట నిలబెట్టుకుని జూన్ 12వ తారీఖు కల్లా చేస్తామని మనం ఇచ్చిన మాటని, హామీని ఈరోజు మా కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. 2047 మనం చేర్చుకోవాలంటే 2047 కల్లా మనం ఒక అద్భుతమైన అభివృద్ధి చెందాలంటే డెఫినెట్గా మనం చదువు పైనే మనం ఆధారపడి ఉండాలి. మన నాలెడ్జ్ మనం బిల్డప్ చేసుకుంటే, మన స్కిల్ మనం బిల్డప్ చేసుకుంటే అప్పుడే మనం ఆ విధంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో మనం అద్భుతంగా మన బిడ్డను తీర్చిదిద్దుతాం. తెనాలి నియోజకవర్గం వచ్చే వరకు 22,383 విద్యార్థులకు 32,7,45,000 రూపాయలు మన నగదు తల్లికి వందనం ద్వారా అందించబోతున్నాం. అనేక సందర్భాల్లో నేను ఇదే చెప్తా ఉన్నాను, అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా సమానంగా చూసుకుంటూ ఎంతో బాధ్యతగా, బరువైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా డెఫినెట్గా మన ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు
ఒకరికొకరు తోడుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు. లోకేష్ గారు కూడా చాలా దీని గురించి లోతుగా కసరత్తు చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించాలనే ఆలోచనతో ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకురావడం మనస్ఫూర్తిగా ఆయన కూడా నేను మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, రూపొందించిన లిస్టు ప్రకారం అర్హులైన వారికి నగదు వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఇన్ఛార్జ్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు మీడియాతో మాట్లాడుతూ తల్లికి వందనం కార్యక్రమంలో చోటు చేసుకున్న గందరగోళ పరిస్థితికి వివరణ ఇచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలలో తెరిచిన రోజున రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం తల్లికి వందనం కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి నిర్దేశించిన లిస్టు ప్రకారం వారి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు తెలిపారు. అయితే అర్హులైన కొందరిని అనర్హులుగా గుర్తించడం పట్ల ఏర్పడిన గందరగోళాన్ని అధిగమించేందుకు అర్హులైన వారు అర్హతను నిరూపించుకునే విధంగా ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. ఈ నెల 20వ తేదీలోగా అర్హత ఉన్నవారు ఎన్బిఎం పోర్టల్లోకి వెళ్లి మీకున్న అర్హతను పరిశీలించుకోవడం ద్వారా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమైనా లోపాలుంటే సరిచేస్తారని, తద్వారా తల్లికి వందనం కార్యక్రమంలో అర్హులుగా నగదు జమ అవుతుందని ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతిరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమంలో ఆల్రెడీ లబ్ధిదారుల లిస్టులు తయారు చేసి వారందరికీ అమౌంట్లు కూడా వారి పేరును వేయడం జరిగింది. దానిలో అర్హత కలిగి ఉండి అనర్హులుగా గుర్తించినటువంటి వారు వెంటనే మీరు ఎన్బిఎం పోర్టల్లోకి వచ్చి మీకు ఉన్నటువంటి అర్హతలు పెట్టుకొని రిజిస్టర్ చేయించుకొని మీరు గ్రీవెన్స్లో దాన్ని పొందుపరుచుకొని వెంటనే దానికి అర్హులుగా అయ్యేటట్టుగా చేసుకోవాల్సిందిగా మీ అందరూ ప్రత్యేకంగా మనవి చేయడమైంది. ఇది కూడా 20/6/2025 లోపుగా చేయవలసిందిగా మరీ మీకు విజ్ఞప్తి చేయడమైంది. రక్తదానం ఆవశ్యకతను గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్న రక్తదాతలు అభినందనీయమని స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాల రక్త నిధి అధికారిని జి రాధాభాయ్ పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో రక్తనిధి ప్రాంగణంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వైద్యశాల రక్తనిధి అధికారిని రాధాబాయ్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఎంతో మంది ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే విధంగా రక్తదానం చేస్తున్న వారందరూ అభినందనీయులని అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ రక్తం కొరతను గుర్తించి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయటం ఎంతైనా అవసరమన్నారు. రక్తదానం ద్వారా ఒకరికి ప్రాణదానం చేసినట్లే అన్నారు. అదేవిధంగా శరీరంలో కొత్త రక్తం వృద్ధి చెందడం ద్వారా తేజస్సుతో ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాలపాటి మహేష్ కుమార్, షేక్ షఫీ, అన్నం రవి, నాగమారుతి, నారాయణ, లోకేష్, కుమార్ పంప్స్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. బ్లడ్ బ్యాంక్ సిబ్బంది మద్దిశెట్టి బాపనయ్య, రమాదేవి, శ్యామల, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెనాలి పట్టణానికి చెందినటువంటి సత్యం శివం సుందరం సామాజిక సేవా కేంద్రం సభ్యులు, అలాగే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ అయినటువంటి కొత్త సుబ్రహ్మణ్యం గారి స్థాపించినటువంటి కుమార్ పంప్స్ సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భారీ స్థాయిలో ఇక్కడ స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంలో రక్తదాతలందరికీ కూడా రక్తదానం చేస్తూ స్వచ్ఛందంగా రక్తదానంలో పాల్గొనేటువంటి రక్తదాతలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా వీరందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని యువత రక్తదానం వైపు మగ్గు చూపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. స్వచ్ఛందంగా సత్యం శివం సుందరం సేవా సంస్థ వాళ్ళు, కుమార్ పంప్స్ సిబ్బంది వచ్చి మన దగ్గర స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఒక రక్తదానము చాలా ఇంపార్టెంట్. బ్లడ్ యూనిట్ డొనేట్ చేస్తే ఒక 3 మెంబర్స్ ప్రాణదానం చేయొచ్చు. బ్లడ్లో ఆర్బీసీస్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అని ఉంటాయి. మనకు త్వరగా కాంపోనెంట్స్ కూడా వస్తాయి. అట్లా కాంపోనెంట్స్ వచ్చాక ఒకరు బ్లడ్ డొనేట్ చేస్తే 3 ప్రాణాలు కాపాడడానికి వీలుంటుంది. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేట్ చేయొచ్చు. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. కొన్ని సర్వేల్లో క్యాన్సర్ కూడా తగ్గుతుందని తెలుస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ లెవెల్ కూడా తగ్గుతుంది. హెల్తీగా ఉంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో తెనాలి నియోజకవర్గంలో 2,50,00,000 రూపాయల పైచిలుకు నగదుతో సీఎం రిలీఫ్ ఫండ్ సేవలను అందించడం జరిగిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా అర్హత సాధించిన నియోజకవర్గంలోని 29 మంది లబ్ధిదారులకు 41,73,000 రూపాయల మేర మంత్రి నాదెండ్ల మనోహర్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్న సేవలను వివరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మెరుగైన వైద్యం చేయించేందుకు ఆర్థిక స్తోమత లేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లభిస్తున్న భరోసా పారదర్శకంగా అందజేస్తున్నామని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా మన తెనాలి నియోజకవర్గంలో 29 మందికి 41,73,000 రూపాయల ఆర్థిక సహాయం వాళ్ళకి వైద్య సేవల కోసం ఖర్చు పెట్టిన డబ్బుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతవరకు సహాయం చేయగలిగాం. ఇది ప్రతిసారి నేను చెప్తానే ఉంటున్నాను, సమాజంలో సమస్య పైన పరిష్కారం చేసే విధంగా సమస్య పైన స్పందించే మనస్తత్వం ఉంటేనే మన ప్రజా జీవితంలో 10 మందికి మేలు చేయగలుగుతాం. సో నిజంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఎంతోమంది దాతలు ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి వాళ్ళు నిలబడిన విధానం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఈ సంవత్సరం కాలంలోనే 2,50,00,000 రూపాయల వరకు మనం ఆర్థిక సహాయం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్య ఖర్చుల కోసం పాపం వాళ్ళు అనేక సందర్భాల్లో ఎక్కువగా మన ప్రాంతంలో ఇవాళ రేపు క్యాన్సర్ గురించి కానివ్వండి లేదా ఇతర సమస్యలపైన వాళ్ళు డబ్బులు చెల్లించుకోలేని పరిస్థితుల్లో చాలా కుటుంబాలు వాళ్ళకి ఆ నమ్మకం, ఆ భరోసా ఈ సందర్భంగా ఇస్తున్నాను. తప్పకుండా మా కార్యాలయం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. అతి త్వరలో 10 నుంచి 15 రోజుల్లోనే మీరు అందించిన డాక్యుమెంట్స్ మేరకు ఖచ్చితంగా మీకు తగిన విధంగా ఆర్థిక సహాయం చేయడానికి ఎప్పుడు మేము సిద్ధంగా ఉంటాం. ఇది ఒక గొప్ప సేవా కార్యక్రమం. ఇందులో ఎక్కడ పొరపాటు లేకుండా పారదర్శకంగా నిజాయితీగా ఇంతమంది కుటుంబాలని మేము ఆదుకునే విధంగా మాకు వెసులుబాటు కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి తెనాలి నియోజకవర్గ ప్రజల నుంచి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పతంజలి మహర్షి ప్రసాదించిన యోగాకు అంతర్జాతీయ గుర్తింపు లభించిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీ యోగా సాధకులకు, యోగ శిక్షకులకు పండుగ దినమని చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం యోగా డే ప్రాధాన్యతను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేస్తున్న క్రమంలో పట్టణంలో ప్రతిరోజు యోగా శిక్షణ తరగతులు పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. శనివారం స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్ర ప్రాంగణంలో మండలంలోని అంగలకుదురు గ్రామంలో నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల్లో ఎంపీడీఓ అత్తోట దీప్తి పాల్గొన్నారు. యోగా సాధన ద్వారా ఒనగూరే ప్రయోజనాల పట్ల అవగాహన పెంచుకుని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా సాధన చేయటం అలవర్చుకోవడం ద్వారా శారీరక మానసిక వికాసం చేరువై పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించొచ్చని యోగా శిక్షకులు సాధకులకు వివరించారు. సమాజంలోని అసమానతలపైన అలుపెరగని పోరాటం చేసిన యోధుడు చే గువేరా అని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యువత ఆయనకు అభిమానులు ఉన్నారని అఖిల భారత విద్యార్థి సమాఖ్య నాయకులు పేర్కొన్నారు. స్థానిక గాంధీనగర్ లోని సిపిఐ కార్యాలయంలో శనివారం చే గువేరా జయంతి వేడుకలు నిర్వహించారు. 1928 జూన్ 14న అర్జెంటీనాలో జన్మించిన చే గువేరా సమాజంలో అనేక అసమానతలపై పోరాటాలు చేశారని, వారి స్ఫూర్తితో నేడు విద్యార్థి నాయకులు అనేక ఉద్యమాలు చేస్తున్నారని ఏఎఫ్ నాయకులు చే గువేరా చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు మాట్లాడుతూ చే గువేరా ఉద్యమ స్ఫూర్తిని వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చే గువేరా అనే ఒక వ్యక్తి దేశవ్యాప్తంగా అదే ప్రపంచవ్యాప్తంగా ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు, యువకులు అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. 1928 జూన్ 14న అర్జెంటీనాలో ఈ చే గువేరా జన్మించి రాష్ట్రాలే కాకుండా దేశంలో, ప్రపంచంలో మరి పేదలు ఎదుర్కొంటున్న పేదరికాన్ని గమనించి వైద్య విద్యను అభ్యసించినటువంటి ఈ చే గువేరా ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని మరి తగ్గించాలనే ఒక ఉద్దేశంతో పోరాటాలు నిర్వహించారు. మరి ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని, ఆదర్శంగా తీసుకొని నేడు విద్యార్థులు, యువత అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచంలో కానీ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, అదైతే సమాజంలో ఉన్నటువంటి సమస్యల మీద ఒక అవగాహన కల్పించుకొని పోరాటాలు నిర్వహించడమే ఈ యొక్క కారణం. మరి చే గువేరా యొక్క జయంతిని పురస్కరించుకొని రానున్న రోజుల్లో మరి పెద్ద ఎత్తున ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రపంచంలో ఉన్నటువంటి యువత హృదయాల్లో నిలిచిపోయినటువంటి గొప్ప నాయకుడు చే గువేరా. మరి వాళ్ళ ఆయన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఈ ఉద్యమంలో చే గువేరాను స్ఫూర్తిగా తీసుకొని దేశ ప్రగతికి, జాతి ఐక్యతకి, మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా కేవలం చే గువేరా చనిపోవడానికి కారణం కేవలం
ఆనాటి అమెరికా అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రుల వల్లే చెగువేరా చనిపోయాడు. మరి అటువంటి మహనీయుడికి వాళ్ళ ఘనంగా నివాళులర్పిస్తూ జోహార్లు అర్పిస్తాం. గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు చాగంటిపాటి పూర్ణచంద్రరావు జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆయన మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీ శివరంగ స్వామి భక్తముల సేవా సమితి అధ్యక్షులు కుర్రాశ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీ శివరంగ స్వామి భక్తముల సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద అన్నదాన సేవలను శనివారం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగ స్వామి భక్తబుద్ధ సేవా సమితి ప్రాంగణంలో శనివారం రాత్రి గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు చాగంటిపాటి పూర్ణచంద్రరావు జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొలకలూరి కిరణ్, కొలకలూరి కిషోర్, చంద్ర, ఉమేష్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షులు చాగంటిపాటి పూర్ణచంద్రరావు గారి జన్మదిన వేడుకలు ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లో నిర్వహించడం జరిగింది. పుట్టినరోజు సందర్భంగా అందరం కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాల్లో ఒకటైన తల్లికి వందనం పథకం అమలు చేయడం పట్ల శనివారం దుగ్గిరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కేక్ కట్ చేశారు. రైలుపేట బోసుబొమ్మ అన్నా క్యాంటీన్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి తల్లికి వందనం అనే పేరుతో ఉన్న కేక్ ను కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్ వద్ద ప్రత్యేక పదార్థాలతో నిరుపేదలకు భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహరావు, పార్టీ నాయకులు గద్దె వాసు, బీజేపీ నాయకులు కొంగర జోగేంద్ర, పసుపులేటి రవి యాదవ్, పసుపులేటి వరదరాజులు, ఎద్దు ప్రసాద్, బొజ్జ బాలు యాదవ్, పాటిపండ్ల సాయి, కంచర్ల గోపాల్, పేర్లి వంశీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో ఆశ్చర్యం, ఈ పథకాల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వ నిధులతో కూడా మనకి విద్యాశాఖ అనేక నిధులు సాధించడం జరుగుతుంది. ఈ నిధుల్లో భాగంగానే నల్సార్ యూనివర్సిటీ కానివ్వండి, ఇతర పెట్రోలియం యూనివర్సిటీ లేదు ఇక్రిసాట్తో రిలేషన్ పెట్టుకొని ఇక్రిసాట్ యూనివర్సిటీ తేవడం జరుగుతుంది. ఈ పథకాలన్నిటికీ కూడా విద్యార్థులు బంగారు భవిష్యత్తు కల్పించాల్సినటువంటి ఈ తల్లికి వందన పథకం వచ్చిన నిధులని జాగ్రత్తగా విద్యార్థులు ఉపయోగించుకొని వారి బంగారు భవిష్యత్తు బాటలు వేసాలని ఆశిస్తూ ఇచ్చిన హామీల్లో భాగంగా నిన్నటి నుంచి తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు అలాగే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం నిన్నటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇచ్చిన అన్ని హామీలని నెరవేర్చడానికి ఎటువంటి సందేహం లేదు. ప్రజల్లో ఈ దుర్మార్గులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎటువంటి పరిస్థితి దాన్ని ఖండించడానికి ఇది ఒక తార్కాణం. ఎందుకంటే ప్రతిరోజు పేపర్లో, సోషల్ మీడియాలో చూస్తే విమర్శలే. అసలు పాజిటివ్గా ఆలోచించే దృక్పథం ఒక్క నాయకుడు కూడా ఆ వైసీపీ నాయకులు లేకుండా పోయింది. ఎందుకు? అరే మీకు ప్రజల తీర్పు ఇచ్చారు, 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు, యువతల ప్రభుత్వం పరిపాలిస్తుంది, చూడండి ఏం జరుగుతుందో చూడండి. సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో ఏం డెవలప్ అవుతుందో చూడండి. ఏం జరిగింది? ప్రభుత్వం రాగానే 4,000 రూపాయల పెన్షన్ని ఆయన గెలిచిన రోజు దగ్గర నుంచి ఇచ్చి మొట్టమొదటి నెల 7,000 రూపాయలు ఇచ్చారు లబ్ధిదారులు. ఆ మాత్రం మీకు కనబట్టలేదా? ఇవన్నీ ఇది సంక్షేమం కాదా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తల్లికి వందనం పథకం అర్హత ఉండి నగదు జమ కాని వారు ఎన్బిఎం పోర్టల్ ద్వారా సమస్య పరిష్కరించుకోండి. ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మీపతి. స్వచ్ఛంద రక్తదాతల సేవా నిరతి అభినందనీయం. బ్లడ్ బ్యాంక్ మేనేజర్ జి రాధాబాయి.